అందరికీ నమస్తే అండి. ఆ 966 కోట్లు ఎవరివి? మెగా ఇంజనీరింగ్ కంపెనీ కాంట్రాక్టర్, దేశంలో ఒక పెద్ద కాంట్రాక్ట్ సంస్థ. ఆ సంస్థ ఎవరికి ఇచ్చింది 966 కోట్లు అనేది తేలాల్సి ఉంది. ఎన్నికల ఫండ్స్, ఈ ఎన్నికల బాండ్స్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఏ కార్పొరేట్ కంపెనీ ఏ రాజకీయ పార్టీలకు ఎంతెంత ఇచ్చారు అనే వ్యవహారం ఒక్కొక్కటి బయటకు వస్తుంది. సో దానిలో భాగంగా మన దేశంలో ఎక్కువ చెల్లింపులు, ఎక్కువ ముడుపులు ఇచ్చిన సంస్థల్లో ఫ్యూచర్ గేమింగ్ అనే ఒక సంస్థ మొదటి స్థానంలో ఉంది. మెగా ఇంజనీరింగ్ రెండో స్థానంలో ఉంది. ఫ్యూచర్ గేమింగ్ అనే సంస్థ దాదాపుగా 1360 కోట్లకు పైగా ఇచ్చారు. మెగా ఇంజనీరింగ్ సంస్థ దాదాపుగా 966 కోట్లకు పైగా ఇచ్చారు. మెగా ఇంజనీరింగ్ చాలా పెద్దది. పోలవరం కాంట్రాక్ట్ వాళ్ళదే, కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళదే, ఇంకా చాలా పెద్ద ప్రాజెక్టులు వాళ్ళే చేస్తున్నారు. సో వాళ్ళ మీద ఐటీ, ఈడీ లాంటి ఏమీ ఇబ్బందులు లేకుండా అధికార పార్టీ వాళ్ళు అందరూ కూడా చల్లని ఆశీస్సులు ఉండేలాగా వాళ్ళ దేశంలో అన్ని పార్టీలకు కూడా న్యాయం చేస్తున్నారు. ఒక్కొక్క పార్టీలకు ఒక్కొక్కటి, వాళ్ళ అధికారం దాన్ని బట్టి, వాళ్ళ బలాన్ని బట్టి, వాళ్ళ బలగాన్ని బట్టి, వాళ్ళ ప్రాబల్యాన్ని బట్టి, వాళ్ళ నోరును బట్టి అన్ని పార్టీలకు కూడా ఇస్తూ వస్తున్నారు. సో దీనిలో భాగంగా ఈ 966 కోట్లలో ఈ మెగా ఇంజనీరింగ్ అనే సంస్థ బీజేపీకి 584 కోట్లు ఇచ్చారండి. ఎవడబ్బ సొమ్ము, ఎవరి డబ్బులు ఎవరికి ఇచ్చారు చూసారా? వాళ్ళు ప్రాజెక్టులు కడుతున్నది ప్రభుత్వ ధనం, అంటే ప్రజల ధనం, అంటే మనది. మన డబ్బులతో ప్రాజెక్టులు కట్టి లాభాలు గడించి ఆ లాభాలను బీజేపీకి ఇస్తున్నారు. ఇది లాభాలు గడించిన సొమ్మే, నిజంగా వాళ్ళు కష్టపడితే వచ్చిన సొమ్మే, చెమట ధారపోసి వచ్చిన సొమ్మే, నిజాయితీగా సంపాదించిన సొమ్మే అయితే 100 కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ బీజేపీకి అంతంత ఇచ్చారనమాట. ఇక కాంగ్రెస్ పార్టీకి ఏమో 17 కోట్లే ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కేవలం 17 కోట్లు ఇచ్చారు. బీజేపీకి 584 కోట్లు, కాంగ్రెస్కి 17 కోట్లు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి 195 కోట్లు ఇచ్చారు. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి 195 కోట్లు ఫండింగ్ ఇచ్చింది మెగా ఇంజనీరింగ్. ఎందుకు? బీఆర్ఎస్ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు టెండర్లో ఇచ్చారు కదా, అందుకు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 37 కోట్లు ఫండింగ్ ఇచ్చారు. మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి 37 కోట్లు ఇచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీకి 25 కోట్లు ఫండింగ్ ఇచ్చారు. టీడీపీకి కూడా ఇచ్చారు, వదిలిపెట్ల. వైసీపీకి 37, టీడీపీకి 25. ఇక జనసేన పార్టీకి కూడా వాళ్ళు ఇచ్చారు. జనసేన పార్టీని కూడా వదిలిపెట్ల. జనసేన పార్టీకి బిలో 5 crores ఇచ్చారు ఫండింగ్. అంటే దేశంలో మన రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు అందరికీ కూడా వాళ్ళు చివరికి జేడీఎస్, జేడీయూ, డిఎంకే లాంటి పార్టీలకు కూడా వాళ్ళు అలా ఇస్తూ వచ్చారనమాట. సో మొత్తం మీద 966 కోట్లకు గాను బీజేపీకి 584 కోట్లు, బీఆర్ఎస్కి 195 కోట్లు, వైసీపీకి 37 కోట్లు, టీడీపీకి 25 కోట్లు, కాంగ్రెస్కి 17 కోట్లు, జనసేనకు బిలో 5 crores ఎంత అనేది మనం బాండ్లు చెక్ చేస్తాము. సో అలా జేడీఎస్కి 5 కోట్లు, జేడీయూకి 5 కోట్లు అలా ఇస్తూ వచ్చారనమాట. సో మొత్తానికి ఈ మెగా ఇంజనీరింగ్ సంస్థ నుంచి ఎవరెవరు ఎంతెంత లబ్ధి పొందారనేది మనం చూస్తున్నాం. సో కార్పొరేట్ కంపెనీలు ఊరికే డబ్బులు ఇవ్వవు, వాళ్ళతో ఏవో చీకటి లావాదేవీలు వాళ్ళకి ఇచ్చే వ్యవహారంలోనే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవే కార్పొరేట్ రాజకీయాలు, కార్పొరేట్ వ్యవహారాలు అంటే. థ్యాంక్ యూ.